బియ్య పిండితో చెకోడీలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. స్వీట్ షాప్‌లో లాగే భలే గుల్లగా, బోలుగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ చెకోడీలు చేసుకోవటం కోసం స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు వాటరు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, పావు టీ స్పూన్ వాము, రుచికి సరిపోను సాల్టు, అలాగే ఒక టేబుల్ స్పూను వెన్న లేదంటే బటర్ గానీ, ఆయిల్ గానీ వేసుకొని ఇవన్నీ కూడా వాటర్‌లో కలిసేలా కలుపుకొని వాటర్ బాగా తెరలనివ్వాలి. ఇప్పుడు అదే కప్పుతోటి ముప్పావు కప్పు బియ్యపు పిండి, పావు కప్పు మైదాను కూడా వేసుకొని వాటర్‌లో కలిసేలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలనేది లేకుండా సాఫ్ట్‌గా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడుగ్గా ఇలా సన్నగా రుద్దుకొని చెకోడీలు అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం టైం ఎక్కువ పట్టిద్దనుకోండి చక్రాల గిద్దలకి ఇలా 3 హోల్స్ ఉన్న ప్లేట్‌ని పెట్టేసుకొని ఇలా పొడుగ్గా ఒత్తుకొని చిన్న చిన్న చెకోడీలనేది చుట్టుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఎన్నైతే సరిపోతాయో అన్ని చెకోడీలు వేసుకొని ఒక నిమిషం పాటు గరిటె పెట్టి కదిలేయకుండా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని